ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మీరు ఏబీవీపీ లో ఎదిగారు. తర్వాత భారతీయ జనతా పార్టీ కమిటెడ్‌గా ప్రయాణం కొనసాగించారు. ఈ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తవ్వడం పైన మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు తరం ఏం నేర్చుకోవాలి ఆర్ఎస్ఎస్ నుంచి? ఆర్ఎస్ఎస్‌లో కొంత మార్పు రావాలి. ఆర్ఎస్ఎస్ ఆలోచించే విధానంలో అన్న ఒక చర్చ మొన్న స్టార్ట్ అయింది కొంత. ఒక నిస్వార్థ సేవాభావం అనేది ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి. హ్మ్. అదేవిధంగా క్రమశిక్షణ అనేది ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి. ఓకే. రెండోది దేశభక్తి అనేది ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి. మూడవది వ్యక్తిత్వ నిర్మాణం. హ్మ్. వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమవుతుందనేది ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేది మీరు ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏ సామాజిక సంస్థ కూడా ఓకే. ఈ ప్రపంచంలో ఇన్ని సంవత్సరాల పాటు మనుగడ సాగించిన దాఖలాలు లేవు. అటువంటిది ఆర్ఎస్ఎస్ దినదినాభివృద్ధి చెందుకుంటూ ఇవాళ ఇక్కడ దాకా చేరింది. కొన్ని కోట్ల మంది ఇవాళ ఆ స్వయం సేవకులు ఉన్నారు. ఆర్ఎస్ఎస్కి మెంబర్షిప్ ఉండదు, స్వయం సేవకులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇవాళ మీరు చూస్తే దేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి, ఇప్పుడు ఉంటున్న ఉపరాష్ట్రపతి నుంచి, గతంలో ఎన్డీఏ హయాంలో చేసిన ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా, గవర్నర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో, జాతీయవాద విలువలతో పైకి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఆ స్థాయిలో ఇవాళ వాళ్ళు ఉన్నారు. దాని కారణంగానే ఇవాళ దేశభక్తి, దేశం అన్నిటికన్నా మిన్న, నేను నా వ్యక్తిగత స్వార్థం కన్నా, నా కుటుంబ స్వార్థం కన్నా దేశం ముఖ్యం అనే భావన. కాబట్టి ఇవాళ మీరు ఎక్కడో ఎదుగుతున్న దేశంగానే ఉంటూ 11వ స్థానంలో కునారెళ్ళిపోతున్న ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 4వ స్థానానికి వచ్చాం. రేపు 30కి 3వ స్థానానికి వెళ్తున్నాం. 2040 నాటికి మన స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి 1-2 స్థానాలకు వెళ్ళాలని తీసుకెళ్ళారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూసే వైఖరిలో మార్పు వచ్చింది. భారతీయులన్నా గౌరవం ఇనబడించింది, గౌరవంగా చూస్తున్నారు. అదే సమయంలో ప్రతిదానికి దేవురించే పరిస్థితి నుంచి, దిగుమతులు కంట్రీ ఆఫ్ ఇంపోర్ట్స్ నుంచి కంట్రీ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆ పరిస్థితిలోకి వచ్చింది. అది కాకుండా మనము రక్షణ పరంగా కూడా గతంలో చాలా బలహీన దేశంగా ఉండేవాళ్ళం. ఇవాళ ఏ ప్రపంచ దేశం కూడా మనల్ని శాసించే పరిస్థితి లేదు. ఆపరేషన్ సింధూర్ కానీ, సర్జికల్ స్ట్రైక్స్ కానీ, దానికి ముందు ఇది ఎయిర్ స్ట్రైక్స్ కానీ, వీటి కారణంగా ప్రపంచానికి చాలా స్పష్టమైన సందేశం ఇచ్చాం. మన దేశంలో ఉగ్రవాదానికి స్థానం లేదు, ప్రేరేపించినా ఊతమిచ్చినా మీకు అర్థమయ్యే భాషలో సమాధానం చెప్తామని ఒక సమర్థ నాయకత్వం ఇవాళ ప్రపంచం. అందుకని మీరు మార్నింగ్ కన్సల్ట్ ఒకటి తెలుసుంటుంది. కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సర్వేల్లో ప్రతిసారి ప్రపంచ అగ్రనాయకుడిగా, అత్యంత ఆదరణ కలిగిన నాయకుడిగా నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. కారణం ఏంటి? కన్సిస్టెంట్గా ఆయన దేశము ప్రజల కోసం, సుస్థిరత, స్టెబిలిటీ, కన్సిస్టెన్సీ, అభివృద్ధిలో కూడా కన్సిస్టెన్సీ, సంక్షేమంలో కూడా కన్సిస్టెన్సీ, ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా, దేశానికి ఏదైనా నష్టం జరుగుతుందంటే ఎటువంటి డీవియేషన్ లేకుండా పరిపాలన చేస్తుంది. అటువంటి సమర్థ నాయకత్వం వాళ్ళ ప్రపంచంలో ఎక్కడ లేవు.